అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ. బోటీ కర్రీకి కావాల్సిన పదార్థాలు, బోటీ కర్రీని ఎలా తయారు చేయాలో ముందుగా మనం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కుక్కర్ పెట్టి కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం తగినంత ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత దానికి కావలసిన పదార్థాలు మామిడికాయ, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసి అందులో పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు దాంట్లో ఉప్పు వేసినట్లయితే ఉల్లిపాయ బాగా ఫ్రై అవుతుంది. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తరువాత రుచికి సరిపడా కారం వేసి కలుపుకోవాలి. కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. అందులో తగినంత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి, మసాలా ముద్దలో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని అంతటిని వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. బోటీలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కలుపుకోవాలి. బోటీలో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత తగినంత వాటర్ పోసి కలుపుకోవాలి. తగినంత వాటర్ పోసి కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు రానివ్వాలి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీ అయిన బోటీ మామిడికాయ కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.